హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళి అయిన స్త్రీ మెట్టెలు ఎందుకు ధరించాలి, దాని వెనుక ఉన్న రహస్యం, ఈ మెట్టెలు పెట్టుకోవడం వల్ల దేనికి సంకేతం తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు ఛానల్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వివాహమైన ఆడవారు మెట్టెలు పెట్టుకుంటారు. హిందూ మరియు ముస్లిం సంప్రదాయాలలో మహిళలు వివాహం గుర్తుగా మెట్టెలు పెట్టుకుంటారు. ఇది ముఖ్యంగా కాలి రెండవ వేలుపై ధరిస్తారు. సాధారణంగా మెట్టెలు వెండి ధాతువులతో తయారు చేస్తారు. కొన్నిసార్లు కొందరు మహిళలు తెలియక బంగారు మెట్టెలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది సంప్రదాయానికి విరుద్ధమని బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చేమో. వివాహిత స్త్రీలు కాళ్లకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం, వాడుకలలో ఉన్న ఈ పదం నిజానికి మెట్టెలు మనలో చాలామందికి అసలు మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలనే సందేశం చాలామందికి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఉంటుంది బహుశా. కాలు బ్రొటన వేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయుష్ పట్టు వంటిది. దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వేలు నేలపై తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండడానికే మెట్టెలు ధరించి సంప్రదాయం ఏర్పడిందని పండితులు చెప్తూ ఉంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణ కథ కూడా ఉంది. అదేంటో మనం తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపద్రికురాలైన దక్షాయిని తన కాలి వేలిని భూమిపై రాసి నిప్పు పట్టించి అందులో తాను దహనమైందని పురాణాలు చెప్తున్నాయి. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది. అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చిందని చాలామంది అంటూ ఉంటారు. మెట్లు ధరించడం ద్వారా కలియుగ ప్రయోజనాలు. మెట్టెలు ధరించడం శుభసూచకం, మంగళకరం. మెట్టెలు వెండితో తయారైనవి. వెండి శరీరం మీద ఉంటే మంచిది. గర్భకోశంలోని నరాలకు, కాలి వేలకు సంబంధిత మెట్టెలు ఉంటుంది. కాళ్ళకు అంటి పెట్టుకొని ఉండే మెట్టెల వల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు. పురుషులు కంటే స్త్రీలలో కామం ఎక్కువట. ఈ విషయాన్ని ఆధునిక సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. పూర్వకాలంలోనే ఈ వాస్తవాన్ని కనిపెట్టిన మన మహర్షులు స్త్రీలు మెట్టెలు ధరించినట్లయితే కొంత కామం తగ్గుతుందని, పురుషుడితో సమానంగా ఉంటుందని, అప్పుడు భార్యాభర్తల మధ్య పొరపొచ్చులు రావని ఈ మెట్టెల ఆచారాన్ని ప్రవేశపెట్టారట.